హాయ్, వెల్కమ్ టు సరిత ఫ్యామిలీ వ్లాగ్స్. దానికి చెప్తాను చూపియొద్దో తెలియదు వీడియోలా, కానీ చూపి అనేది చూపిస్తాను. మా ఇంటికి అయితే తాబేలు వచ్చింది ఫ్రెండ్స్ ఈరోజు. ఇక మన ఇంటి పక్కన మొత్తం అన్ని పొలాలు ఉన్నాయి కదా, చైన్లు. ఇక ఇటు చెత్తల నుంచి వచ్చింది అన్నమాట, చిన్నగా ఇటు వచ్చింది. అసలు ఇంత పెద్ద తాబేలు మన ఇంటికి రావడం మాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. కానీ పిల్లలు దీన్ని చూసి అయితే భయపడతా ఉన్నారు. చూడు ఎట్లా నడుస్తుందో. ఫస్ట్ టైం ఫ్రెండ్స్, అసలు చూడడం ఫస్ట్ టైం, ఇంటికి రావడం ఫస్ట్ టైం. ఎడిపోతున్నావు? ఎటుపోతుంది? ఆగు, ఎటో పోతుందా? హాయ్ చెప్పు దానికి. ఎట్లా పోతుంది? ఎక్కడికి? ఈ పొలాలు దున్నుతున్నారు కదా, మొత్తం నాట్లు వేయడానికి చెరువుల వాటర్ పెడతారు కదా పొలానికి. ఆ చెరువులకి వెళ్ళి పొలాలలో పోయి పొలాల మీదకి వెళ్ళి ఇటు వస్తున్నట్టుంది. అసలు ఓయ్ ఎడిపోతానవే? ఇంట్లో పోతావా? నేను ఎదురొస్తే అడిపోతుంది. అడ్డొస్తానా నీకు నేను? మట్టి తాబేలా? ఎటు ఉరుకుతాను? పట్టుకోవే. ఎటు పోతున్నావు? కానీ గీరుతాయి తెలుసా? పెద్ద తాబేలు కదా, దాని గోలు చూడు, దాని తలకాయ చూడు ఎట్లా తిత్తాన్ని. కొంతమందికి దగ్గర నుంచి చూస్తే భయం అవుతుంది. తాబేలు ఇంట్లో ఉంటే మంచిది అంటారు కదా ఫ్రెండ్స్, కామెంట్ చేయండి తెలిసిన వాళ్ళు ప్రతి ఒక్కరు. ఈ పైదో లేకపోతే ఈ కిందిదో చాలా గట్టిగా ఉంటది అంటారు. పైది ఇగో ఇది చాలా గట్టిగా ఉంటది, చిప్ప లెక్క గట్టిగా ఉంటది. అలుగుతుందా? అలిగిందా? పిచ్చి కొంచెం కూడా భయం లేదు. ముట్టుకోవా నువ్వు? భలేగా వచ్చింది. అసలు అంత చెత్తలకి వెళ్ళి మన ఇంటికే రావడం ఏంది అంటే, ఇటు కడకుంది కదా, అంటే ప్రతి వీడియోలో చూస్తూ ఉంటారు కదా. ఇది మన లాస్ట్ ఇయర్ అన్నమాట. అటు సైడ్ మొత్తం పొలాలే ఉన్నాయి, చేనులు పొలాలు. ఎవరి కంట పడకుండా మన ఇంటి దాకా ఇట్లా రావడం. ఎవరికంట అంటే అది ఇల్లు లేవు కాబట్టి కంట పడలేదు. ఏ టైంకి బయలుదేరినావో పాపం. మన ఇల్లు లాస్ట్ ఉంది కాబట్టి వచ్చింది. ఒక్కొక్కరు ఎంత భయపడతారో నాకు తెలుసు. ఇప్పుడు దీన్ని చూసుకుంటా భయపడ్డ వాళ్ళందరూ కామెంట్ చేయాలి చెప్తాను, ఎందుకంటే నాకు కూడా భయం. ఇది తలకాయ చూడు ఎట్లా తిత్తాను. చిన్నపాటి పాము ఉన్నట్టే ఉన్నది, పుట్టలకెళ్ళి పాము వెళ్ళినట్టే వెళ్తాంది దాని తలకాయ. అమ్మ నీ చెప్పులే. ఏం చేయాలి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి. ఏం చేస్తావు? బయట వదిలిపెట్టాలి, ఏదైనా చెర్లనైనా బాయిలనైనా వదిలిపెట్టాలి. దీన్ని వండుకుంటారట మరి. రిచ్ చెప్పులు వేసుకో. ఏ చెప్పులు వేసుకుంటావు? ఆ చెప్పులు వేసుకో. ఎడిపోతుంది? ఎడిపోతావే? నేను రేపు మార్నింగ్ వదిలేస్తా, ఇప్పుడు కాదు. ఇప్పుడు ఎక్కడికి పోలేను. ఏదన్నా బొచ్చ కింద బోర్లు ఇచ్చి పైన బరువు పెడదాం. లేకపోతే కుక్కలు చూసినాయంటే దాన్ని చూపెడతాయి. ఓకే, భయపడతారు వాళ్ళు. ఎప్పుడు చూసి ఉండరు కదా కొంతమంది, భయపడతారు. సర్లే, దాన్ని రేపు మార్నింగ్ ఏదైనా చెర్లనైనా బాయిలనైనా వదిలేయాలి. నైట్ చెప్పా కదండి, దీన్ని రేపు మార్నింగ్ వదిలేస్తా అని చెప్పేసి. ఆగి ఇటు బయటికి అయితే తీసుకొచ్చాను అన్నమాట. ఇది ఏరు, వాటర్ ఎప్పటికీ పారుతూ ఉంటాయి ఇందులో, ఏరు. ఈ పొలాలు, దీన్ని ఇటు సైడ్ వదిలేద్దామనేసి అయితే చూస్తున్నా. ఇక పోతుంది చూడండి. నాకే మంచిగా అనిపించలే నైట్ అంతా అట్లా పెట్టి ఉంచడం. కాకపోతే నైటు ఎక్కడ తీసుకుపోయి వదిలేయాలో తెలియక అట్లా ఇంట్లో ఒక బేషన్లో పెట్టి పైన కప్పి ఉంచాము. పాపం నైట్ అంతా దీనికి తిండి లేదు కావచ్చు, నాకేం మంచిగా అనిపించలేదు. ఆగే నేను వదిలేస్తా ఇప్పుడు, ఎందుకు
దీన్ని ఎక్కడ వదిలేయాలి? ఇటు తీసుకెళ్ళి అటు పొలాలలో వదిలేస్తే మళ్ళీ ఎవరన్నా పట్టుకపోతారా ఏంటి అనేది అదే డౌట్ వస్తుంది. బురదలో వదిలేయాలి దీన్ని. ఇది వాటర్లు ఉండేదో మరి బురదలు ఉండేదో. గీరకి అమ్మో ఇది కొంచెం పెద్దగా ఉంది కదా, గీరుతుంది ఇది. నేను గోర్లు వెళ్తున్నాయి. సారీ ఆగరా, అదే కొద్దిసేపు వదిలేస్తున్నాగా, గోర్లు బయటికి వెళ్ళేదని. నిన్ను వదిలేస్తున్నా, ఆగే. ఏయ్ బాయ్ బాయ్. ఆగరా, అదే నిన్ను వదిలేసే ముందుకు ఎందుకు అట్లా తయారవుతాను? ఆగే, ఇక్కడ వాటర్ ఉన్నట్టుంది. ఈ వాటర్లో వదిలేస్తే కథం కథం. అయ్యా, అక్కడ వాటర్ ఉన్నాయి, ఆ వాటర్లోనే అయితే పడేసిన. అది దాన్ని వదిలిపెట్టే అంతవరకు నాకు మనసు ఉండట్లేదు, అసలే మంచిగా అనిపించలేదు అన్నమాట. ఎనీవే, వీడియో అయితే ఇది. మీకు ఎలా అనిపించిందో అయితే కామెంట్ చేయండి. అంటే నేను ఏమన్నా తప్పు చేశానా, మిస్టేక్గా ఏమన్నా అంటే దాంతో వీడియో చేయడం, దాన్ని మీకు చూపించడం నాకే కొంచెం మంచిగా అనిపించట్లేదు. అది ఇంట్లోకి ఎట్లా వచ్చిందో అసలు అర్థం కావట్లేదు. సరే, అదృష్టమో దురదృష్టమో ఏదో ఒకటి అయితే జరిగింది. అందరికైతే బాయ్ అండి. కామెంట్ చేయడం మర్చిపోకండి.